హాయ్ గాయస్, సత్యభామ సినిమా చూడడం జరిగింది. అప్పుడెప్పుడు విజయశాంతి గారిది కర్తవ్యం అనే ఒక సినిమా చూడడం జరిగింది. లేడీ ఓరియంటెడ్ కాప్ రోల్ స్టోరీ. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం కాజల్ గారు యాక్ట్ చేశారు. సో ఆవిడ ప్లేస్ని ఈవిడ భర్తీ చేశారా లేదా అన్నది లెట్స్ డిస్కస్. ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ వన్ ఉమెన్ షో. జనరల్గా చాలా సినిమాలకి వన్ మ్యాన్ షో అంటారు, బట్ ఈవిడ విషయంలో మాత్రం ఈ పర్టికులర్ మూవీకి వన్ ఉమెన్ షో అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ సూపర్ డ్రైవ్ అని చెప్పాలి. నాకైతే ఎక్కడా కూడా ఒక్క సీన్లో కూడా బోరింగ్ కానీ లేకపోతే ఎలాంటి ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చాం అన్న ఇన్సిడెంట్ ఒక్క చోట కూడా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ చాలా బాగా ట్రై చేశారు. స్టోరీని నేరేట్ చేసే విధానం, తీసుకెళ్ళిన విధానం, ఇన్సిడెంట్స్, సిచ్యువేషన్స్, హీరోయిన్ యాక్టింగ్ అండ్ అదర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంటర్వెల్ అయిన తర్వాత అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ బ్లాక్ బస్టర్ అని అనలేదు. ఇట్స్ ఎ గుడ్ మూవీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా అలాగే ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఇంపాక్ట్తో సెకండ్ హాఫ్ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అండ్ గెస్సింగ్స్ చేయడానికి నేను ట్రై చేశా, కానీ అంటే ఇదేదో సూపర్ ఇంటెలెక్చువల్ మూవీ అని నేను చెప్పాను, కానీ నేనైతే గెస్ చేయలేదు ఈ మూవీలో ఇలాంటి ట్విస్ట్ అండ్ టర్న్ ఉంటుందని. ఓకే, బాగానే ట్రై చేశారు. బట్ వేరాస్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లో నాకైతే మూవీ కొంచెం ల్యాగ్గా అనిపించింది. ఈవెన్ టోటల్ డ్యూరేషన్ ఎంతో కూడా నేను పెద్ద నోటీస్ చేయలేదు, కానీ సెకండ్ హాఫ్ నాకేంటో కొంచెం లెందీగా అండ్ అందుకో కొంచెం అన్రియలిస్టిక్ సీన్స్ కొంచెం కనబడినట్టు అనిపించింది. బట్ ఇట్స్ మై ఒపీనియన్, అందరికీ అలా అనిపించాలని కూడా లేదు. వెల్, ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కాజల్ గారిది చెప్పా కదా, వన్ ఉమెన్ షో. చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా చించి ఉతికి ఆరేశారని చెప్పొచ్చు. ఇది నాకు కామన్ వర్డ్, బట్ తప్పట్లేదు, ఎందుకంటే ఆవిడ అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ ఎలివేషన్ రోల్స్ అండ్ కొంచెం ఇంకా మంచి ఎలివేషన్ సీన్స్ ఇంకా పెట్టుంటే బాగుండేదని నాకైతే పర్సనల్గా అనిపించింది అనమాట. వైరస్ ఉన్నంతవరకు తను బాగా యాక్ట్ చేశారు, అలాగే ఇంకొన్ని ఉంటే బాగుండేది అనిపించింది. కమింగ్ టు నవీన్ చంద్ర గారు, ఇందులో కాజల్ హస్బెండ్ రోల్ చేశారు. ఆయన స్క్రీన్ అపియరెన్స్ మధ్య మధ్యలోనే ఉంటుంది. ఇంపాక్ట్ రోలా అంటే ఒక రకంగా చెప్పాలంటే కథని డ్రైవ్ చేయడానికి హెల్ప్ చేసిన రోల్ అని చెప్పాలి. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగానే చేశారు ఈ మూవీలో. ఇంకా చాలామంది కీ యాక్టర్స్ ఉన్నారు, లైక్ ప్రకాష్ రాజ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో అందరూ బాగా చేశారు. నాకైతే ఈ మూవీ పర్సనల్గా బాగానే ఉందనిపించింది. సో ఈ వీకెండ్ కనుక ఎవరైనా క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలనుకున్నా అండ్ మన కాజల్ గారి మంచి పర్ఫార్మెన్స్ చూడాలనుకున్నా కానీ సత్యభామ మూవీ చూడండి. ఐ కెన్ సజెస్ట్ దిస్, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి. ముందు చెప్తున్నాను, నాకు నచ్చిందని మీకు నచ్చుతుందని కాదు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. సో ఐ కెన్ సజెస్ట్ సత్యభామ. ప్లీజ్ డూ వాచ్ సత్యభామ ఓన్లీ ఆన్ థియేటర్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సో దట్ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, రీచ్ దొరుకుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకేమైనా మూవీస్ ఉన్నాయా లేదా చూస్తాను, బుక్ మై షోలో ఉంటే తప్పకుండా చూసి వాటికి కూడా రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కీప్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.